టు యోయో టీవీ. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో విచారణలో ఈడీ అధికారులు వేగం పెంచేశారు. ఈడీ విచారణలో పలు సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. రోజుకో కొత్త పేరు తెర మీదకి వస్తుంది. తాజాగా మేక శరణ్ పేరు లిక్కర్ స్కామ్ లో వెలుగులోకి వచ్చింది. అసలు ఎవరి మేక శరణ్? కవితకు ఇతనికి సంబంధం ఏంటి? ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముడుపుల వ్యవహారంలో ఇతను పోషించిన పాత్ర ఏంటి అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. అయితే ఈ మేక శరణ్ ఎవరో కాదు, కవిత ఆడపడుచు కుమారుడు, కవిత మేనల్లుడు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇతను కూడా కీలక భూమిక పోషించినట్లుగా తాజాగా ఈడీ వెల్లడించింది. ఇటీవల ఈడీ అధికారులు కవిత ఇంట్లో దాడులు చేసిన సమయంలో మేక శరణ్ అక్కడే ఉన్నారు. అప్పుడు మేక శరణ్ ఫోన్ ని కూడా సీజ్ చేశారు ఈడీ అధికారులు. దీంతో అతని ఫోన్లో సౌత్ గ్రూప్ కి సంబంధించిన లావాదేవీల వ్యవహారంపై చాటింగ్ ను గుర్తించిన ఈడీ అధికారులు ఈ స్కామ్ లో అతని పాత్ర గురించి దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం కవితను ప్రశ్నించిన ఈడీ అధికారులు మేక శరణ్ గురించి పదే పదే ప్రస్తావించడం, అతని ఆర్థిక లావాదేవీలపై, అతను నిర్వహించే వ్యాపారాలపై ప్రశ్నించడం జరిగిందని సమాచారం. మొన్నటికి మొన్న కవితను మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరిన క్రమంలో కూడా రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు కవితను మేక శరణ్ కు సంబంధించిన సమాచారాన్ని అడిగినట్లు పేర్కొన్నారు. మేక శరణ్ కు సమీర్ మహేంద్రకు కూడా సంబంధాలు ఉన్నాయని గుర్తించిన ఈడీ అధికారులు సమీర్ మహేంద్రను మరోమారు విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని గుర్తించడంతో తాజాగా ఈడీ అధికారులు కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు చేశారు. అఖిల కుమారుడు మేక శరణ్ ను ఏ సమయంలోనైనా ఈడీ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ కేసులో అప్రూవర్స్ గా మారిన సౌత్ సంస్థలో ఉన్న కవిత మాజీ సీఏ బుచ్చిబాబు, మాకుంట రాఘవ, మాకుంట శ్రీనివాసులను కూడా మరోమారు మేక శరణ్ గురించి విచారించనున్నట్లు తెలుస్తోంది.